హైదరాబాద్ ఓఆర్ఆర్ మీద ఇన్ని యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయంటే ఇందుకే అవుతుంది. ఆ లారీ చూడు ఫాస్ట్ లేన్ లోకి వచ్చి మళ్ళీ మధ్యలోకి వితౌట్ ఇండికేటర్ లెఫ్ట్ కి వెళ్ళిపోయాడు. అండ్ ఈ లేన్ మనం వెళ్తున్న లేన్ 120 మాక్సిమం స్పీడ్. దానికన్నా తక్కువలో ఉంటే కనుక మీరు లేన్ 1 లేన్ 2 లో చూస్ చేసుకుని ఉండాలి. లారీలు కూడా లేన్ 3 లేన్ 4 లోకి వచ్చేసి మీడియం లో మధ్యలో వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తుంటే యాక్సిడెంట్ లోకి ఇంకేమవుతాయి. ఇప్పుడు వరకు మనం ఆల్మోస్ట్ ఒక 40 కిలోమీటర్స్ దాకా ఓఆర్ఆర్ మీద ట్రావెల్ చేసుకుంటూ వచ్చాం. ఒక్క పెట్రోలింగ్ జీప్ కనిపించలేదు. నాట్ ఈవెన్ సింగ్ పెట్రోలింగ్ జీప్. అసలు సర్వేలెన్స్ ఉందా లేదా, లేకపోతే హెవీ వెహికల్స్ ని ఎవరన్నా చూస్తున్నారా, లైక్ వాళ్ళు ఎక్కడ ఆపుతున్నారు, వాళ్ళు ఆపచ్చా ఆపకూడదు అనేది ఎవరన్నా సర్వేలెన్స్ చేస్తున్నారా అనేది లేదు, తెలియదు. అండ్ 120 లేన్ లో 80లో వెళ్తున్నారు. ఫాస్ట్ లేన్ ఉంది దేనికి, అది ఓవర్టేకింగ్ లేన్. మీరు 80లో వెళ్ళాలంటే ఫస్ట్ 2 లేన్స్ ఉన్నాయి కదా, లేదు లేన్ హాకింగ్ చేయాలి. ఇలాంటివన్నీ ఈ సివిక్ సెన్స్ లేకపోవడం వల్లే అవుటర్ రింగ్ రోడ్ మీద యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అందరూ లేన్ కనుక ఫాలో అయితే ప్రాపర్ గా యాక్సిడెంట్స్ అనేవి చాలా వరకు కర్టైల్ చేయొచ్చు. అండ్ విత్ ప్రాపర్ సర్వేలెన్స్ అని చెప్పి నా ఒపీనియన్. మీకేమనిపిస్తుందో కింద కమెంట్స్ లో చెప్పండి.